మన్యం జిల్లా కురుపాం మంతిని వీధిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్తో పెంచిన 4,000 బకాయిలతో కలిసి మొత్తం 7,000 రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల బకాయిలతో పెంచిన 1,000 రూపాయలతో కలిసి మొత్తం 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కురుపాం మండలానికి సంబంధించి మొత్తం 7,005 పెన్షన్లకు గాను గతంలో 2,10,05,500 ఇచ్చేవారు. ప్రస్తుతం పెంచిన పెన్షన్లతో 4,78,62,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3,000 ఇచ్చేవారని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రతి నెల 4,000 రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రధానమంత్రి మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోల రంజిత్, చందక రామకృష్ణ, జి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పింఛన్లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో దాని విధంగా అనుకున్నలాగానే 1,000 రూపాయలు ఎగస్ట్రా పెంచి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పని నాయకులుగా పింఛన్ అందించడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఏ విధంగా అయితే ఏప్రిల్ నుండి మేము ఇస్తామని మాట ఇచ్చామో అదే మాట పైన మరి ఈరోజు పింఛన్దారులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి అందరికి కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు పింఛన్ కూడా ఇంటింటికి వెళ్ళి మరి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి ఎండిఓలు, మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అర్హులకు అందరూ కూడా ఇస్తామని ఈరోజు పాలాభిషేకం కూడా మరి లబ్ధిదారులు చేయడం జరిగింది. పాలాభిషేకం చేసి నిజంగా ఇచ్చిన మాట పైనే నిలబడి ఉన్నారని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.